హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఏపీ టెట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి మనం ఒక వీడియో చేయడమే జరిగిందనమాట. సో ఆ వీడియో మీరు మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి వాచ్ చేయండి. చాలా సింపుల్గా క్లారిటీగా అయితే ఉంటుంది వీడియో. ఆ వీడియో మీరు జాగ్రత్తగా చూసి మీరే అప్లై చేసుకోవచ్చు మీ టెట్కి ఆన్లైన్లో. బట్ కానీ మొబైల్స్లో ట్రై చేయొద్దు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మొబైల్స్లో చేసే వాళ్ళకి. నాకు వస్తున్నాయి అన్నమాట మెసేజెస్ అయితే. చాలామంది ముఖ్యంగా కొంతమంది చేసే మిస్టేక్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, పేమెంట్ చేస్తున్నారు, చేసిన వెంటనే తెలియక బ్యాక్ వెళ్ళిపోవడము, లేకపోతే క్లిక్ హియర్ టు కంటిన్యూ అప్లికేషన్ అని చెప్పేసి పైన కనబడుతుంది, అది క్లిక్ చేయడమో జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి క్యాండిడేట్ ఐడి అనేది కనిపించట్లేదు. సో మళ్ళీ తిరిగి పేమెంట్ చేద్దాము అంటే 750 అనేది వెరీ ఎక్స్పెన్సివే. అయినా సరే కొంతమంది ధైర్యం చేసి మళ్ళీ పేమెంట్ చేద్దాం అనుకున్నా కానీ ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిట్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ ప్రాబ్లంతో నన్ను ఆల్రెడీ 2-3 కాంటాక్ట్ అయ్యారు. సో అందుకే ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే దీన్ని ఏమంటారంటే, మన ఐడి అనేది మన దగ్గర లేదు, క్యాండిడేట్ ఐడి అనేది లేదు. సో నో యువర్ క్యాండిడేట్ ఐడి లేదా ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. మన వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనబడుతుంది ఫర్గాట్ లేదా నో క్యాండిడేట్ ఐడి అని చెప్పేసి. ఈ ఆప్షన్ అయితే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. నిన్నటి నుంచి ఓపెన్ అయింది కాబట్టి మేబీ 2-3 డేస్లో అయితే ఎనేబుల్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఇలా జరిగి ఉన్నారో వాళ్ళు మళ్ళీ పేమెంట్ చేయకండి. అంటే ఫోన్ నెంబర్ మార్చి పేమెంట్ చేసినా లేదా పేరులో ఒక స్పేస్ ఇచ్చి పేమెంట్ చేసినా పేమెంట్ అయిపోతుంది. సో అలా అని చెప్పేసి మీరు పేమెంట్ అయితే చేయకండి, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫర్గాట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు, అప్పుడు మీరు అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ టెట్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి, ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అవి మిస్ అవ్వద్దు అంటే డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అనమాట.